అని గుండెలోన పెట్టుకున్న అందరికి థ్యాంక్స్. అన్నయ్యా అన్నయ్యా అని ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్స్. చెరువలో సత్తువ తెలియదురా, చేపలకు సంద్రమే మైదానం, ఎరకు ఈ తిమింగలం దొరకదురా, పెంచుదాం కలలకు పరిమాణం. నీ గతంతో పాటు నీ భర్తని కూడా మర్చిపోతే ప్రశాంతంగా ఉండేది. ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇంకా చాలా ఆపు. నీ వాలకం చూస్తుంటే నువ్వేదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. నేను కావాలని ఏం చేస్తున్నాను? మీరే నన్ను కావాలని దూరం పెడుతున్నారు. మీరు నా భర్తే అని చెప్పడానికి నా దగ్గర మన పెళ్లి ఫోటో ఉంది. అసలు నా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో మర్యాదగా చెప్పు. నువ్వు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావో నిజం చెప్పు. ఎలా రావడం ఏంటండి? అది మన పెళ్లి ఫోటో. ఏది గుర్తులేదన్నా? అలాంటిది పెళ్లి మాత్రం గుర్తుందా? నువ్వు కావాలని చేయకపోతే నీ భర్త పేరు నా పేరు ఒక్కటే ఎలా అవుతుంది? మీరు నా భర్త కాబట్టి. చంపేస్తాను. ఇంకొకసారి ఆ మాట అంటే నిజంగానే చంపేస్తాను. ఆటగా ఉందా? నీకేం కావాలో డైరెక్ట్గా చెప్పు, పడేస్తాను. అనవసరంగా మా జీవితాలతో ఆడుకోకు. నీకు దండం పెడతాను, మా జీవితాల నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడున్నంతసేపు మాకు టెన్షనే. ఏమండి? అవంతిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు అవంతిక, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏమై ఉంటుంది? గతం ఏమైనా గుర్తొచ్చుంటుందా? ఎందుకింత ఎమోషనల్ అవుతుంది? తొందరలోనే తన వాళ్ళని కనిపెట్టాలి. తన ఇంటికి తనని తీసుకెళ్ళాలి. సౌభాగ్య, కాస్త మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. తీసుకోండి. డాడీ, ఉదయం చెప్పిందంతా మీరు నమ్ముతున్నారా? నిజంగానే ఆ అమ్మాయి భర్త మన ఇంటికొచ్చాడా? ఆనందే మాట్లాడాను అని చెప్పాక నమ్మకపోవడానికి ఏముంది? మన ముగ్గురం ఎవరని చూడలేదు. అన్నయ్య రామలక్ష్మి మాత్రమే ఎలా చూశారు? డాడీ, వీళ్ళు మీకు తెలియకుండా ఏదో దాస్తున్నారు. ఏదో జరుగుతోంది డాడీ. ఏం జరగలేదు. ఏదైనా జరిగితే
ఆ అన్నయ్య చెప్పకపోయినా రామలక్ష్మి చెప్తుంది. తను మా దగ్గర ఏవి దాచిపెట్టదు. చాలా కరెక్ట్గా చెప్పావు సౌభాగ్య. మీరు ఎంత అమాయకులో నాకిప్పుడు అర్థమవుతోంది. అసలు సూత్రధారే రామలక్ష్మి. తనని మీరు నమ్ముతున్నారు. హే, ఏంటే ఆ మాటలు? ఇంకెలా మాట్లాడాలి మమ్మీ? నాకు తెలియని ఫ్రెండ్ రామలక్ష్మికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వచ్చినా తను ఎప్పటి ఫ్రెండ్? అవేవైనా డీటెయిల్స్ అడిగారా? ఆవిడ చెప్పిన దానికల్లా తలాడించుకుంటూ వింటారు. అలేఖ్య, నీ బుర్రలో ఏముందో కరెక్ట్గా చెప్పవే. మొన్న అవంతికని తీసుకొచ్చినప్పుడు రామలక్ష్మి ఏం చెప్పిందో గుర్తు చేసుకోండి. తనని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని చెప్పింది కదా? మరి ఈరోజు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? పోనీ వస్తే తనని తీసుకుని వెళ్ళాలి కదా. ఒంటరిగా వదిలేసి ఎటు మాయమైపోయాడు? మళ్ళీ వస్తాడని చెప్పారు కదా, అప్పుడు డీటెయిల్గా అడుగుదాం. అంతేకాని ఆ రామలక్ష్మిని అన్నయ్యని ఏమీ అడగరు. ఏమైనా ఉంటే కదా అడగడానికి. అయినా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. బాధ్యతగా పనిచేసుకుంటున్నారు, నలుగురికి సాయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని తప్పు పట్టకూడదా లేఖ్యా? మీరు ఎలాగూ నన్ను నమ్మరని తెలుసు డాడీ, కానీ నేను వదిలిపెట్టను. వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసుకొని మీ ముందు రెడ్ హ్యాండెడ్గా నిలబెడతాను. అప్పుడు నేనేంటో మీకు అర్థం అవుతుంది. నువ్వేంటో తెలియాలంటే ముందు నీ జీవితాన్ని చక్కదిద్దుకొని చూపించు. అప్పుడు పక్క వాళ్ళ గురించి పట్టించుకుందువు. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నీ ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? అసలు నేను మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? మీరెప్పుడు అంతే. ఛ! చుట్టూ ఉన్న పిల్లలందరూ సెటిల్ అవుతున్నారు, ఒక్క అలేఖ్య తప్ప. ఇది ఎప్పుడు మారుతుందండి? తను మారుతుందని నేను అనుకోవడం లేదు సౌభాగ్య. ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయింది. ఇప్పుడు కొత్తగా పని చేయమంటే ఎందుకు చేస్తుంది? ఏమోనండి, ఒక దాని గురించే నా ఆలోచన తప్ప మరేమీ లేదు. అందరిలాగే తను సెటిల్ అయితే మనము ఆనందంగా ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాలతో జీవితం నాశనం చేసుకుంది. అప్పుడే మారలేదు. ఇప్పుడు మారుతుందని ఆశ లేదు. పక్కవాళ్ల గురించి పట్టించుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినదు. రామలక్ష్మి ఎవరిని తీసుకొస్తే తనకేంటి? ఏదో ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుందని అనుకోవచ్చు కదా. అంత పాజిటివ్గా ఆలోచిస్తే అది అలేఖ్య ఎందుకు అవుతుందండి? సంధ్య, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదో పెద్ద ప్యాలెస్, దీంట్లో వెతకడం మళ్ళీ. ఏంటి సంధ్య, నిన్న రాత్రి జరిగింది ఇంకా మనసులో పెట్టుకున్నావా? నీకు అప్పుడే సారీ చెప్పాను కదా. నీకింకా కోపం తగ్గకపోతే చెప్పు, ఇప్పుడు కూడా సారీ చెప్తానా? అయ్యో, మీరెందుకండి సారీ చెప్పడం? మాకే బుద్ధి తక్కువ, తెలివి తక్కువ. మేమే మీకు సారీ చెప్పాలి. అబ్బా, ఏదో ఆవేశంలో అన్నాను సంధ్య, ఆ మాటలు వదిలే. మేమంటే పెద్ద రాద్ధాంతం చేయాలి, అదే మీరంటే వదిలేయాలి, అంతేనా? మనిద్దరం అనుకుంటే వేరు సంధ్య. ఇవాళ గొడవ పడతాం, మళ్ళీ రేపు కలిసిపోతాం. కానీ మన పేరెంట్స్ వేరు కదా. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చానా? పువ్వులిస్తే రాత్రి జరిగిందంతా మర్చిపోతాననుకున్నారా? అలాని కాదు, పువ్వులు పెట్టుకుంటే నువ్వు అందంగా కనిపిస్తావని తెచ్చానా. అంతే తప్ప నేనేదో కన్సర్న్ చేయాలని కాదు. సంధ్య,
ముట్టుకోకండి. మిమ్మల్ని చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జెర్లు పాకినట్టుంది. సంధ్య, తెగే వరకు లాగకు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నేనే నిన్ను మాట్లాడినానా? నువ్వు నన్నేం అనలేదా? గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు అనుకోవడం కామన్, మళ్ళీ సర్ది చెప్పుకుంటాం. నువ్వు బాధలో ఉన్నావని దగ్గరకు తీసుకుంటే నన్ను ఇంత మాట అంటావా? ప్రేమ లేనప్పుడు గొడవలే వస్తాయి. గొడవలు పడడం ఎందుకు, తిరిగి ఒకటవడం ఎందుకు? నా మీద మీకు ప్రేమ లేదని అర్థమైపోయింది. మీ నిజ స్వరూపం నిన్న బయట పెట్టారు కదా, అది చాలు. ఇక జీవితంలో మీ దగ్గరికి రాను. సంధ్య, 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 ఏంటమ్మా పొద్దు పొద్దునే ఏం గొడవ పడుతున్నారు? మీ మనవణ్ణి అడగండి. అది కాదు. ఏమైంది చైతు? ఏం లేదే, నేనేదో సరదా కంటే తను సీరియస్గా తీసుకుందంతే. ఎందుకురా నాకు అబద్ధం చెప్తావ్? మీ మొహాలు చూస్తే నాకు అర్థం కాలేదంట్రా. చిలక గోరింకల్లా సంతోషంగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారేంట్రా? మేం బానే ఉన్నామే, నువ్వు లేనిపోని ఊహించుకో మాకు. లేదురా, మీ జీవితాలు చాలా మారిపోయాయి. సంజయ్ నిన్ను ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అమ్మా నాన్న అంటూ వాళ్ళు చెప్పినట్టే వింటుంది. పోనీలే అమ్మమ్మ, లేరనుకున్న తల్లిదండ్రులు వచ్చేసరికి తను అలా ప్రవర్తిస్తుంది. కొన్ని రోజులైతే తనే మామూలు మనిషి అయిపోతుంది. నువ్వేం కంగారు పడక. ఏమిటో. రామలక్ష్మి, ఒంటరిగా భలే దొరికావు. ఈ టెన్షన్స్లో పడి నిన్ను పట్టించుకోవడమే మానేశాను. దొరికావుగా, వస్తున్నా. హాయ్ డార్లింగ్, ఎన్ని రోజులకి ఇలా దొరికా? నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఈ గొడవలో పడి నీకు బాగా దూరం అయ్యాను. ఈరోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను. రామలక్ష్మి, అది అసలు ఏం జరిగిందంటే అది అసలు అక్క,
చూసావా అక్క, నా భర్త నన్ను ఎలా దగ్గరికి తీసుకున్నాడో. ఇన్ని రోజులు ఆయన నాకు దూరంగా ఉన్నారు. ఆయనకి నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. కానీ ఆయనంతట ఆయనే వచ్చి నన్ను హక్ చేసుకున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని ఆయన అంటుంటే నాకెంతో ఆనందంగా ఉందక్కా. అది కాదు రామలక్ష్మి, అసలు నేను రామలక్ష్మి ఛా, ఇలా బుక్ అయిపోయానంటే రామలక్ష్మి నా గురించి ఏమనుకుంటుందో ఏమో. అసలు ఛా, వెనక ముందు చూసుకోకుండా తొందరపడ్డానేంటి. రామలక్ష్మి అయ్యో ఆగండి ఆగండి. రామలక్ష్మి ఏమండి? రామలక్ష్మి వెళ్ళిపోతుంది. అరే చెయ్యి వదులు. అయ్యో ఆగండి, అక్కకిదో పనుంది అందుకే వెళ్తుంది. ఏమండి, మనం ఎలా కలుసుకున్నామో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నామో, అసలు నేనెవరో అవన్నీ మీకు చెప్పాలండి. పొద్దున మీరు కోపడితే చాలా బాధపడ్డాను, చచ్చిపోదామనుకున్నాను. మిమ్మల్ని చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జెర్లు పాకినట్టుంది. సంజయ్ నిన్ను ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అమ్మా నాన్న అంటూ వాళ్ళు చెప్పినట్టే వింటుంది. ఎందుకు సంధ్య ఇలా ప్రవర్తిస్తుంది? చిన్న విషయానికి నన్ను విలన్లా చూస్తుంది. తను ఇలా ప్రవర్తిస్తే ముందు ముందు మేము సంతోషంగా ఎలా ఉండగలం? బాబు, మావయ్య గారు, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. ఏం లేదు బాబు, మీ అమ్మని ఎన్నో మాటలు అన్నానని ఆవిడ ఊరు వెళ్ళిపోయారు కదా, దాంతో మీరు సంధ్యతో గొడవ పడినట్టున్నారు. అయ్యో అదేం లేదత్తయ్య, మేం బాగానే ఉన్నామే. అది కాదు బాబు, మీరు మాట్లాడుకోవటం లేదని తెలిసింది. మేము వచ్చిన కొత్తలో మీరు చిలకా గోరింకల్లా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం లేదు. అది కాదు మావయ్య బాబు, మీరు మా వల్ల గొడవ పడకూడదు. మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. మా వైపు నుంచి ఏమైనా తప్పుంటే క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి మావయ్య, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, దానికి క్షమాపణలు ఎందుకు? పైగా మావయ్య మీరు పెద్దవారు, మీరు క్షమాపణలు అడగడం బాగోలేదు. మీ మావయ్య మా వల్లే గొడవలు మొదలయ్యాయని చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. అలాంటిది ఏమీ లేదత్తయ్య, మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి. లేదు బాబు, నేను ఇక్కడ ఉండటం వల్లే మీకు సమస్యలు మొదలయ్యాయి. చుట్టం చూపుగా వచ్చాం, ఉన్నాం, ఇక వెళ్ళిపోతాం. మావయ్య, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు అసలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు మా దగ్గరే ఉండాలి.
సంధ్యకి మాత్రం ఎవరున్నారు చెప్పండి? మీరు ఇక్కడే ఉంటే సంధ్య హ్యాపీగా ఉంటుంది. అసలే సంధ్య ఒట్టి మనిషి కూడా కాదు. తనతో మీరు తప్పకుండా ఉండాలి. మీరు ఇక్కడే ఉంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా టెన్షన్గా ఉండదు. నేను అదే చెప్తున్నాను బాబు. కూతుర్ని సమయంలో వదిలిపెట్టడం కరెక్ట్ కాదని మీ మావయ్య వినటం లేదు. మావయ్య, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇక్కడే ఉండాలంతే. ముందు పదండి, లోపలికి వెళ్దాం. రండి. మీ అమ్మ కోసం మా నాన్నతో కాళ్ళు పట్టించుకుంటారా? మా వాళ్ళంటే నీకు అంత అలుసా? మీరు నిజంగా సారీ చెప్తున్నారనుకున్నాను, కానీ అంతా నటనే అన్నమాట. మిమ్మల్ని నమ్మి మోసపోయాను. నా భర్త పక్కన మీరెందుకున్నారు? రామలక్ష్మి, నువ్వు అక్కడ చూసింది ఏది నిజం కాదు. అక్కడున్నది నువ్వు అనుకొని తన్ని పట్టుకున్నాను. మదర్ ప్రామిస్ రామలక్ష్మి, రూమ్లో ఉన్నది నువ్వు అనుకున్నాను.